తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా నిన్న తెలంగాణ రాజ్భవన్‌లో భేటీ అయ్యారు. విభజన హామీ చట్టాల గురించి చర్చించడానికి వీళ్ళిద్దరూ కూడా కలిశారు. అయితే రేవంత్ రెడ్డి గారు కొన్ని డిమాండ్స్ అయితే నారా చంద్రబాబు నాయుడు గారి ముందు పెట్టారు. అవేంటంటే 7 మండలాల్ని వెనక్కిచ్చేయాలి. 40% నదుల్లో వాటా ఇవ్వాలి. అలాగే సముద్ర తీర ప్రాంతంలో కొంత భాగాన్ని తెలంగాణ ప్రజలకివ్వాలి. దీన్ని బట్టి చూసుకుంటే విభజన వల్ల తెలంగాణ ప్రజలే ఎక్కువ నష్టపోయినట్టు, ఏపీ ప్రజలు చాలా బాగా పడినట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దీంతో 40% విజనరీ గారు చాలా చక్కగా ఆన్సర్ ఇచ్చి మొఖం మీద కరాకండిగా నో అని చెప్పారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే మనకు రావాల్సిన స్పెషల్ స్టేటస్ రాలేదు. అలాగే ఫండ్స్ రాలేదు. ఒక గుర్తింపు రాలేదు. తెలంగాణ డెవలప్మెంట్‌లో ఇక్కడుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం డౌన్ టు ఎర్త్‌లో ఉంది. దీనికి కేంద్రం సమాధానం చెప్పకపోయినా నారా చంద్రబాబు నాయుడు గారు మొఖం మీదే రేవంత్ రెడ్డి గారికి నో అని చెప్పడం చాలా మంచిదనిపించింది.